जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री। जय 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 सत సహృదయ శ్రీ భారత్ వీక్షకులకు నమస్సుమాంజలి. మన సీతమ్మ కథను మనం వింటున్నాం కదా. ఎక్కడి దాకా వచ్చాము? సీతారామ కళ్యాణ ఘట్టంలో వశిష్ఠుల ద్వారా దశరథుని వంశక్రమం గురించి మనం గత భాగంలో తెలుసుకున్నాం కదా. అంతేకాకుండా జనకుడు తన వంశవృక్షాన్ని తానే చెప్పుకున్నాడు అని కూడా విన్నాం. వంశవృక్షం గురించినటువంటి విశేషాలన్నీ కూడా గత 2 భాగాలుగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. దశరథుని వంశవృక్షంలో ఎలాంటి ప్రఖ్యాతిగాంచినటువంటి మహారాజులందరూ ఉన్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం. మరి జనకుని వంశవృక్షంలో నిమి చక్రవర్తి, మిథిలను నిర్మించిన నిమి చక్రవర్తి కుమారుడు అన్నమాట. ఇతను ఉదావసుడు, నందివర్ధనుడు, సుకేతువు, దేవరాతుడు గురించి విన్నాం మనం కదా. బృహద్రథుడు, మహావీరుడు, సుధృతి, దృష్టకేతువు, హర్యస్వుడు, మరుడు, ప్రతింధకుడు, కీర్తిరథుడు, దేవమీఢుడు, విబుధుడు, మహీధ్రకుడు, కీర్తిరాతుడు, రాజర్షి. ఇతను రాజర్షి. జనకుడి గురించి రాజర్షి అని చెప్పుకుంటాం కదా జనకుడిని. ఇతడు కూడా రాజర్షి. ఇతని కుమారుడు స్వర్ణరోముడు. చూడండి పేర్లు ఎలా ఉన్నాయి కదా. స్వర్ణరోముడు, హ్రస్వరోముడు. ఇక అలాగా వంశవృక్షం జనకుడు చెప్పాడనమాట. ఈ హ్రస్వరోముడి కుమారులే జనకుడు, మరుడు కుశధ్వజుడు తమ్ముడు కదా జనకుడికి. ఇప్పుడు ఆ సీతను వీర్యశుల్కగా ప్రకటించాడు కదా మన జనకుడు. సుధన్వుడు సీతను, శివధనుస్సును కూడా తనకిచ్చేయాలి అని వార్త పంపాట జనకుడికి. సాంకాస్యపుర రాజు ఇతను సుధన్వుడు. నిరాకరించాడు జనకుడు కదా. ఇంతకు ముందు కథ అన్నమాట ఇది. అలా సుధన్వునికి జనకునికి యుద్ధం జరిగితే సుధన్వుడు మరణించాడు. ఆ యుద్ధంలో మరణిస్తే అప్పుడు సుధన్వుని రాజ్యం ఏమిటనుకున్నాం? సాంకాస్యపురం అన్నాం కదా. ఈ సాంకాస్యపురానికి తన తమ్ముడు కుశధ్వజుణ్ణి రాజును చేశాడు జనకుడు అన్నమాట. ఇక దేవకన్యతో సమానమైనటువంటి జానకి వీర్యశుల్కగా రాముణ్ణి వరించింది కదా. 2వ కుమార్తె ఊర్మిళను కూడా లక్ష్మణునికి ఇస్తాను అని చెప్పాట మన జనకుడు. తర్వాత కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తి. వీళ్ళిద్దరిని కూడా భరత శత్రుఘ్నులకి ఇచ్చి పెళ్లి చేద్దాం అని మన జనకుడు చెప్పగానే సంతోషంగా ఒప్పేసుకున్నారు దశరథుడు. వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకున్న తర్వాత ఇంకా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి అన్నమాట. ఇక ఇందాక అనుకున్నాం కదా, మాండవి శృతకీర్తుడికి కూడా చక్కగా పెళ్ళి జరుగుతుందన్నమాట. ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గుణీభ్యాం మనీషిణః వైవాహికం ప్రశంసంతి భగో యత్ర ప్రజాపతి. ఇది వాల్మీకి రామాయణంలో సంతానదాత అయిన భగుడు దేవతగా, ఇతను దేవతగా ఉన్నటువంటి ఉత్తర నక్షత్రంతో కూడిన రోజున వివాహ కృత్యము శ్రేష్టమని చెబుతారు. ఆ రోజే ముహూర్తం. ఇలాగా ముహూర్తాన్ని నిర్ణయించిన తర్వాత దశరథుడు జనకుడి మాటలతో ఎంతో సంతోషించి అంగీకరించాడని చెప్పాం కదా ఇందాకే. ఈ ముహూర్త నిర్ణయం కూడా జరిగిందనమాట. వాల్మీకి దశరథుని హర్షాన్ని కూడా ఎంతో గొప్పగా వర్ణించాడు. పుత్రుల వివాహ మహోత్సవం కదా, వాళ్ళ మీద ఎంతో ప్రేమ ఉంది దశరథుడికి. లేక పుట్టిన సంతానం కదా మరి. కాబట్టి బంగారు కొమ్ములు కలిగిన లేగదూడలు, ఇతర ద్రవ్యాలని 4 లక్షల గోవులట, క్షీర సముద్భవమైనటువంటి
సమృద్ధి కలిగించేటువంటి గోవులని, బంగారు కొమ్ములు కలిగినటువంటి బంగారు కొమ్ములు అలంకరించారనమాట లేగ దూడలకి. ఆ లేగ దూడలతో కలిసినటువంటి ఆవులని, గోవులని 4 లక్షల గోవులని దాన రూపంగా చేశాట. ఇతర ద్రవ్యాలను కూడా దాన రూపం చేశాట బ్రాహ్మణులకు. మన దశరథుడు వివాహ ముహూర్తానికి తోరం కట్టుకోవడం, వశిష్ఠుల వారు, ఇవన్నీ వశిష్ఠుల వారి నేతృత్వంలో జరిగాయి. వరులు తోరం కట్టుకున్నారు. మహాముని నిర్వహణలో వివాహం సంపన్నమైంది. మండపం మధ్యలో అగ్ని వేదిక వేశారు. అక్కడ దాని చుట్టూ గంధ పుష్పాలు, బంగారు పాలికలు, అంకురాలు అంటే మొలకలు చేస్తారు కదా, అవన్నీ కూడా అన్నమాట. నిండిన మూగుడు నవధాన్యాలతో మొలకలు వచ్చేలాగా చేస్తారు కదా. ధూమ పాత్రలు, శంఖాకార పాత్రలు, ఇంకా మంత్ర అర్ఘ్యోతకం నిండిన పాత్రలు, పేలాలు నిండిన పాత్రలు, సంస్కరించినటువంటి అక్షతలు, ఈ సంభారాలన్నీ సిద్ధం చేశారనమాట. మంత్రపూర్వకంగా దర్భలు పరచి మంత్రపూర్వకంగా వేదికలో అగ్నిని స్థాపించి హోమం చేశారు. సర్వాభరణ భూషితిరాలునైనటువంటి సీతాదేవిని తీసుకుని వచ్చారు మన ముత్తైదువులందరూ కూడా. అగ్ని సమక్షంలో రాముని ఎదురుగా కూర్చోబెట్టాడు జనకుడు. ఇయం సీతా మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా. ఇలాగా ఇతం సీతా మమ సుత సహధర్మచరీ తవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే ప్రాణిం గృహ్ణీష్వ పాణినా. పతివ్రత మహాభాగా ఛాయేవానుగత తదా ఇచ్చుత్వా ప్రాక్షిపద్రాజా మంత్ర పూత జలం తదా. ఎంత గొప్ప వాక్యాలు కదా. పతివ్రత మహాభాగా ఛాయేవానుగత తదా, ఎప్పుడు ఛాయలాగా వెంట ఉండాలి. పతికి పత్ని ఎప్పుడు ఛాయలాగా వెంట ఉండాలి. నీడవల సర్వదా నీ వెంటే ఉంటుంది పత్ని. ఇలా జనకుడు అనగానే సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా దేవదందుభి నిర్ఘోషై పుష్పవర్షో మహానభూత్. ఇలాగా జనకుడు పలకగానే సాధు సాధ్వితి సీతానం, సాధు ఆహా ఎంత బాగుంది అంటే దేవతలందరూ కూడా సీతారామ కళ్యాణాన్ని వీక్షించడానికి దేవతలందరూ కూడా అక్కడ కొలువు తీరారు. ఆకాశంలో వాళ్ళందరూ ఉన్నారు. సాధు అని వాళ్ళందరూ ఎంత బాగుంది, ఆహా బ్రహ్మాండంగా ఉంది అంటే ఋషులు దేవతలు వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు. దేవదిందువులు మారు మ్రోగాయట. దేవదుందువులన్నీ మారు మ్రోగాయి. పుష్పవర్షో మహానభూత్, పుష్పవర్షం కురిసింది. కళ్ళు మూసుకుని అలాగా మనం అనుకోవాలి కదా, ధ్యానిస్తే ఎంత అందంగా ఉంటుంది కదా. అంటే మనం దృశ్యానికి శ్రవ్యానికి చాలా తేడా ఉంది. దృశ్యం అంటే ఇంకా మనకు వేరే అవకాశం ఉండదు ఊహించేందుకు కదా. కానీ శ్రవ్యం అంటే మనం ఎన్నెన్నో ఊహించుకోగలం కళ్ళు మూసుకుని. ప్రతి ఘట్టాన్ని కూడా మనకు నచ్చిన రీతిలో మనం ఊహించుకుంటాం అనమాట. ఎంతో గొప్పగా ఊహించుకోగలం. ఇవన్నీ కూడా దేవదుందుభి నిర్ఘోషై పుష్పవర్షో మహానభూత్. ఇలాగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులందరితో అందరూ కూడా వధువు హస్తాలను తమ హస్తాలలోకి తీసుకున్నారు. ఆ రఘువంశ రాజకుమారులందరూ వేదికకి జనక మహారాజుకు అందరికీ ప్రదక్షిణాలు చేసి వశిష్ఠాదులు చెప్పిన విధంగా వివాహాలు చేసుకున్నారట. వృష్టి ఆకాశం నుంచి అప్సరసల నాట్యం, గీత వాద్యధ్వనులు, మంగళవాద్యాలు, అగ్ని ప్రదక్షిణం, ఇలాగా అన్నీ చేస్తూ వివాహ క్రతువు ముగిసింది అని వాల్మీకి తన రామాయణంలో చెప్పాడు. మరి మన తెలుగు రామాయణాలలో ఇలాగా ఇంత చక్కగా సంప్రదాయబద్ధంగా జరిగింది అంతవరకే చెప్పాడు వాల్మీకి. కానీ మన తెలుగు రామాయణాలలో మన తెలుగు సంప్రదాయానికి తగినట్టుగా సీతారామ కళ్యాణాన్ని అద్భుతంగా వర్ణించాడు. రంగనాథ రామాయణంలో అసలు ఆ వైభవాన్ని చెప్పడానికి అసలు వర్ణనాతీతమైనటువంటి వైభవాలన్నీ ఉన్నాయన్నమాట. రంగనాథ రామాయణంలోను తదుపరి రామాయణాల్లో కూడా చాలా గొప్ప వర్ణనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.